నమస్కారం నేను మీ సుధా సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పల్లెటూరు పిండి వంటలు మరి నగరంలో ఉన్న వారికి పల్లె రుచులు తెలిసే విధంగా ఈ రోజు మనం తెలంగాణ ట్రెడిషనల్ ప్రమదాస్ ఫుడ్ స్టోర్ కి అయితే వచ్చేసాం ఇక్కడ 200 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం చలో వెళ్దాం రండి నా పేరు సుధీరామ్ రెడ్డి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమదాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ప్రమదాస్ మా భార్య పేరు ప్రమదారెడ్డి. ఓకే సార్. ఆవిడే 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసింది. దాని తర్వాత మొదలు ఒక మనిషితోటే హెల్పర్ తోటి స్టార్ట్ చేసింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో చేసింది. ఈరోజు 30 మంది ఉన్నారు. అంతా లేడీస్ తయారు చేసేది. దాదాపు అమెరికాకి వెళ్తుంటే మా ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెళ్ళిళ్ళకు అక్కడ పెళ్ళిళ్ళకు తానా ఆట దాని తర్వాత పండుగలకు హాలిడేస్కు ఫెస్టివల్స్కు నిన్న రేపు వచ్చే సంక్రాంతికి కూడా ఇవన్నీ తయారు చేస్తున్నాం పెద్ద లెవెల్లో. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? అప్పటి నుంచి అప్పుడు తక్కువ మంది ఉండేది, చిన్న షాప్ ఇంట్లోనే వచ్చి ఆర్డర్ ఇచ్చేది. ఇప్పుడు బై ఫోను ఆన్లైన్ అంతా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తున్నాం, TV 6లో వస్తుంది, ఈటీవీలో వస్తుంది. మాది ఎప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి పండుగలకు బ్రహ్మాండంగా నడుస్తుంది. అంతా ముఖ్యంగా మేము ఆయిల్ అంతా మంచిది వాడతాం, బ్రాండెడ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం. దాని తర్వాత అదంతా ఎర్రగానే డిస్కార్డ్ చేస్తాం, చిక్కగా అయిపోగానే మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోస్తుంటాం. అది విషయం. అది క్వాలిటీ బాగుండటాను దానికి ఇల్లు అయినా కూడా వచ్చి తీసుకు. ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు సార్? ఇప్పుడు 30 మంది పని చేస్తున్నారు. అంత లేడీస్ షాప్లో అయితేంది, పైన అయితేంది, కుకింగ్లో అయితేంది, మొత్తం మీద 30 మంది. మేము కూడా పని వాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు మేము పని చేయాల్సిన అవసరం లేదు. బాగా పనినప్పుడు మా మిస్సెస్ వెళ్తుంది, ప్రమదారెడ్డి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ వాళ్ళతో చేస్తాం. బయట విన్నాం మీరు సెలబ్రిటీస్ కూడా సప్లై చేస్తున్నారని. అపోలో హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చిరంజీవి కొడుకు ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు. వాళ్ళంతా కూడా మాకు దూర బంధువులు. మా ఖమ్మమే అపోలో హాస్పిటల్ వాళ్ళది. వాళ్ళు కూడా మాకు ఆర్డర్ చేస్తుంటారు. సాక్షి టీవీ వాళ్ళు, సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తుంటారు. శేషమ్మ గారని వాళ్ళ ద్వారా వస్తుంది. ప్రమదాస్ ఫేమస్ ఐటమ్ ఏంటి? ప్రమదాస్ ఇవన్నీ మా తెలంగాణ ఐటమ్స్ బయట ఎక్కడ దొరకవు. జీపుల్లారెడ్డిలో కూడా దొరకవు, దాదూస్లో దొరకవు, ఎక్కడైనా కూడా దొరకవు. కాబట్టి మాదే ఫేమస్. తెలంగాణ స్టైల్ వేరే ఉంటుంది, తెలంగాణ రుచులు వేరే ఉంటాయి. ఆంధ్ర రుచుల కంటే తెలంగాణ రుచులు. దీంట్లో మా కారం అయితే మసాలాలు ఎక్కువ వేస్తాం, స్వీట్ అయితే షుగర్ తక్కువ వేస్తాం. టేస్ట్ ఉండేలాగా క్వాలిటీ తోటి అట్లా అదే స్పెషాలిటీ. బయట కూడా దొరుకుతున్నాయి తెలంగాణ. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కానీ మొత్తం మీద అంతా మారిపోయింది. వాళ్ళ క్వాలిటీ ఈ క్వాలిటీ మెయింటైన్ చేయలేరు. ఇది మేము 1000 సంవత్సరాల నుంచి మేము మా ఇళ్ళల్లో చేసుకునేవి. మేమంతా పల్లెటూరులో ఉండేవాళ్ళం. ఖమ్మం అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్. మా రెడ్లందరూ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు బుట్టలు పెద్ద పెద్ద జల్లలు తయారు చేసేది. వచ్చిన వాళ్ళకు ఉప్మా ప్లస్ ఇవన్నీ పెట్టేది, అరిసెలు, మిక్చరు, లడ్డూలు అవన్నీ ప్రతి పెళ్ళికి ప్రతి పండుగకు మేము చేసుకునేవి. ఇవన్నీ కొత్తగా మేము నేర్చుకునే ఏం లేదు. ఇవన్నీ కూడా పాత ఐటమ్సే మాకు. పికిల్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి సార్ మీ దగ్గర? పికిల్స్లో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్లో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్. ఇంకా వెజ్లో అన్నీ ఉన్నాయి. మామిడికాయ, చింతకాయ, గోంగూర, ఉసిరికాయ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ టేస్ట్ కూడా తెలంగాణ టేస్టే ఉంటుంది. దాంట్లో మసాలాలు కానీ, దాంట్లో క్వాలిటీ ఆయిల్స్ కూడా నువ్వుల ఆయిల్,
పల్లి ఆయిల్, దానికి ఏది అవసరం ఉంటే అది వేస్తాం అన్నట్టు. ఎంత మోతాదులో వేయాలనో అంత వేస్తాం. కారం కూడా ఎక్కువ ఉండవు. మా పొళ్ళన్నీ కూడా ఈ నల్ల కారం, కందిపొడి, ఇడ్లీ పొడి, నల్ల కారం ఇవన్నీ కూడా తయారు చేస్తుంటాం. వెల్లుల్లి కారం, మామూలుగా కూర కారం ఇవన్నీ కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. కరివేపాకు కారం, కొత్తిమీర కారం, ఇంకా చాలా ఉన్నాయి. 20-25 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి చెప్పండి సార్? ఇప్పుడు మా దురదృష్టం మేమేం తినలేకపోతున్నాం. చిన్నప్పుడు తినాలంటే దొరకకపోయేది, పెళ్ళిళ్ళే దొరికేది. తర్వాత స్కూల్స్లో వెళ్ళేటప్పుడు దొరకకపోయేది. పెళ్ళికి పోతే ఒకసారి మాకు బుట్ట ఇచ్చేవాళ్ళు. మా అమ్మమ్మ ఊరికి వెళ్తే యాదగిరిగుట్ట దగ్గర మా అమ్మమ్మ ఊరు, ఆడ పెళ్ళిళ్ళు అయ్యేది వాళ్ళు మా బావలి. అప్పుడు జేబులు నింపుకొని వచ్చేది. ఇప్పుడు మేము తినాలంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ నేను, అది చూడటమే కానీ మేము తినేటట్టు లేదు. మాకు అదృష్టం లేదు. తింటే ఎప్పుడన్నా కార ఐటమ్ ఏదో తింటాం, అది కూడా కొద్ది మోతాదులో తినాలి, ఎక్కువ తింటట్లేదు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సప్లై ఉందా సార్ మాకు? ఆన్లైన్లో యూఎస్ నుంచి ఆర్డర్స్ ఇస్తుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ ఎక్కడి నుంచి అయినా వాళ్ళు ఫోన్ చేస్తే మా కొరియర్ సర్వీస్ ఉంది. మా ద్వారా బై ఫ్లైట్ పంపిస్తుంటాం. ఇక్కడ లోకల్ కూడా చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఇవన్నీ కూడా, లక్నో ఇవన్నీ కూడా డొమెస్టిక్లో కూడా పంపిస్తున్నాం. బై ఎయిర్, బై రోడ్ కూడా పంపిస్తున్నాం. అప్రోచ్ కావాలంటే ఎలా సార్? అప్రోచ్ కావాలంటే ఇక మీరు ఆన్లైన్లో చూడొచ్చు. తెలంగాణ ఫుడ్స్, ప్రమదాస్ ట్రెడిషనల్ ఫుడ్స్ అని ఉంది. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మా టేస్టే మిమ్మల్ని గుంజుకొస్తుంది. అట్లా మీరు తిన్న వాళ్ళు ఎవరైనా మీరే నలుగురు చెప్తుంటారు. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది మాది. అట్లా అందుకని అందులో మేము పెట్టి కూడా 2000లో పెట్టాం కాబట్టి 23 సంవత్సరాలు అయిపోయింది. 24లో పడ్డాం మేము. వ్యూయర్స్కు ఒకటే సలహా, బయట ఫుడ్ తినకూడదు. బయట ఫుడ్లో ఆయిల్లో చాలా తేడాలు వస్తున్నాయి. అన్ని చీప్ ఆయిల్స్ వేస్తున్నారు. ఒకసారి మరిగిన ఆయిల్ వాడుతుండ్రు, అదే టాప్అప్ చేస్తుండ్రు. కాబట్టి బయట ఫుడ్ ఎన్నడైనా తినొద్దు. క్లీన్లీనెస్ ఉండదు, వెసల్స్ క్లీన్ చేయరు. ఇంకోటి ఆ మెటీరియల్ అంతా చీప్ మెటీరియల్ వాడుతుంటారు. కాబట్టి మీరు స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, పచ్చళ్ళు కానీ, వెజ్, నాన్ వెజ్ అన్నీ రోజు అమెరికా పోతూనే ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు అవన్నీ కూడా ఇక్కడికే వచ్చి తినాలని మేము కోరుకుంటున్నాం. అంతే సార్. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి చెప్తారా? ఇక్కడ పెట్టినవి అన్నీ కొద్దిగానే పెట్టినాం. దాదాపు 200 చిల్లర పైచీలకు స్వీట్స్ ఉంటాయి. కార కూడా కార ఐటమ్స్, మన పచ్చళ్ళు, పౌడర్స్ ఉంటాయి. ఇవన్నీ మిక్చరు, అవన్నీ జంతికలని చాలా అవి కూడా 100 ఐటమ్స్ పైన ఉంటాయి. ఇక్కడ పెట్టినవి కొన్ని పెట్టినాం. పండుగకి ఇంకా ఎక్కువ చేస్తాం. సార్ మ్యారేజ్కి ఎలా మాకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్? మ్యారేజ్కు ఒక వారం 10 రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలి. 50% అడ్వాన్స్ ఇవ్వాలి. మీకు ఏం కావాలో ముందే చెప్తే అవి స్పెషల్ కేర్ తీసుకొని కూడా ఇలా బుట్టలలో పెడతాం. పెద్ద పెద్ద బుట్టలు, కొందరు 50 కిలోల బుట్టలు ఉంటాయి, 40 కిలోల బుట్టలు ఉంటాయి. అందులో పెట్టి డెకరేషన్ కూడా మేమే చేస్తాం. దాంట్లో ఇంకా రంగురంగుల బుట్టలు కూడా ఉంటాయి, పెళ్లికి కావాల్సిన బుట్టలు. ఇప్పుడు ఎవరు ఆ తలకాయ నొప్పి పెట్టుకుంటలేరు, వాళ్ళు ఎవరు తయారు చేస్తలేరు. ఇవన్నీ కూడా రావు చాలా మందికి. పాత జనరేషన్కి వచ్చేది కానీ ఇప్పుడు మన జనరేషన్కి వచ్చే వరకు లేవు. అంటే మాకు కూడా మేము చిన్నపిల్లలు అవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడు నేర్చుకొని కొందరు చేస్తాం. ఇప్పటి వాళ్ళకి టైం లేదు, మాకే ఆర్డర్ ఇస్తుంటారు ఇవన్నిటి కూడా. ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేయాలి సార్ మీకు? కనీసం వారం 10 రోజుల ముందు ఆర్డర్ చేయాలి. సీజన్లో మామూలుగా అయితే 2 రోజులు 3 రోజుల ముందు, ఒక రోజు ముందు అయినా ఒకసారి. కౌంటర్ సేల్స్ బాగానే ఉంటాయి, కౌంటర్ సేల్స్లో ఉంటాయి. ఎక్కువ కావాలంటే ఆర్డర్ చేయాలి. ఏ రోజు కావాలంటే ఆ రోజు ముందే చెప్తే ఆ రోజు మేము సాయంత్రం వరకు రెడీ చేసి ఇస్తాం. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. జీ పుల్లారెడ్డి అటు చూసుకుంటే పెద్ద పెద్ద షాప్స్లో దోచుకుంటుండ్రు వాళ్ళు. దాదాపు 1100, 1000, 1500 కిలో, 800 కిలోలకు తక్కువ ఉండబోయి. ఇవన్నీ కూడా మా 300, 350, 360, 380 రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళే తయారు చేసేది. అంత ఖమ్మం వాళ్ళే, అంతా లేడీసే. నేను చేయబట్టి 18 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి. ప్రమదాస్ స్వీట్ షాప్. మా పేరు ఎల్లమ్మ. ప్రమదాస్ కంపెనీ 18 సంవత్సరాలు అయిన చేయబట్టి చాలా బాగుంటుంది. అందరం ఆడలేము. నా పేరు ఎంఎస్ లావణ్య. నేను ఇక్కడ జనవరి 1 నుండి 2014 నుండి వస్తున్నా. ఇక్కడ అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, మళ్ళీ కార బూందీ అన్నీ ఫేమస్ ఇక్కడ.